క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరిట మీకు సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. ఈ దినపు ధ్యానాంశానికి ఇవ్వబడ్డ నామకరణ యెహోవాను గూర్చిన మర్మం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చాలా స్పష్టంగా ఇలా రాయబడింది. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా, యెహోషువ యెరికో దగ్గర నిలుచొనున్నాడు. కన్నులెత్తి చూడగానే దూసిన కత్తి చేత పట్టుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని ఎప్పుడు యెహోషువ చూడలేదు. అందుకే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు మా పక్షమా, మా విరోధుల పక్షమా, ఎవరి పక్షం నీవు? చాలా స్పష్టంగా అటువైపు ఉన్న వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఎంతో విచిత్రమైన మాట పలికాడు. మీ పక్షమని కానీ మీ విరోధుల పక్షమని కానీ చెప్పలేదు. అడిగిన దానికి సమాధానం చాలా భిన్నంగా వచ్చింది. చూడండి అక్కడ ఏమనంటాడో 14వ వచనం. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. అదేంటండి, నీవు మా పక్షమా మా విరోధుల పక్షమా అంటే నేను ఎవరి పక్షము కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉంటుంది. ఎవరి పక్షం కాకపోతే ఎందుకు వచ్చావు నాయన? అసలు ఎవరితను? యెహోవా సేనాధిపతిగా వచ్చాడంట. ఇతని గూర్చి ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేసుకోవాల్సి వస్తుందంటే, దూసిన కత్తి చేత పట్టుకున్నాడు ఒకటి. యెహోషువ అడిగినప్పుడు నువ్వు ఎవరి పక్షం అంటే నేను యెహోవా పక్షము అని ప్రకటిస్తున్నాడు. 2, ఆ మాట వినగానే, నేను యెహోవా సేనాధిపతిని అన్న మాట వినగానే యెహోషువ పూర్తిగా సాష్టాంగపడి నమస్కరించాడు. 3, చూడండి అక్కడ మీకు ఆ విషయం కనబడుతుంది. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. చాలు, ఏమని అంటున్నాడు? నా ఏలినవాడు అంటున్నాడు. యెహోషువ సాష్టాంగ నమస్కరించాడు. అసలు ఇతడు ఎవరండి? యెహోషువ అతని ముందు ఎందుకని సాష్టాంగ నమస్కారం చేశాడు? అతను ఎవరు అంటే అతనే చెప్పేశాడు అతని పరిచయం, నేను యెహోవా సేనాధిపతిని. ఆ మాట వినగానే యెహోషువ ఎందుకని అంత భయపడ్డాడు? ఎందుకని నా ఏలినవాడు అన్నాడు? ఎందుకని దాసుడైపోయాడు అతనికి? ఆ కింది వచనాల్లో చూస్తే చాలా విచిత్రమైన మాటలు మనకు కనబడతాయి. అంతకంటే ముందు ఈ యెహోవా సేనాధిపతి ఎవరు అనే విషయం మనం తెలుసుకోవాలి. 15వ వచనంలో చూడండి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఎవరండి యెహోవా సేనాధిపతి అంటే? యావత్ క్రైస్తవ ప్రపంచం ఈరోజు గుర్తుపట్టాలి. యెహోవా సాక్షులుగా ఉన్నవారు ఎవరైనా ఈ సందేశం వింటుంటే వారు గుర్తుపట్టాలి. క్రైస్తవ ప్రపంచానికి తెలియని ఇంకో కోణం దేవునిలో ఉన్నది, అది గుర్తుపట్టండి. ఈ యెహోవా సేనాధిపతి ఎవరు అంటే, ఒకనాడు ఈ భూమి మీదికి దిగి వచ్చి మనందరి పాపముల కొరకు రక్తము కార్చి మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు, ఆ యేసునే
దేవుడు క్రీస్తుగా లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెహోవా సేనాధిపతి ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆనాడు క్రీస్తుగా, ఈనాడేమో మన మధ్యలో యేసుగా ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశాలకు ముందు తండ్రితో సమానమైన మహిమను గలవాడిగా ఉన్నప్పుడేమో క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడేమో యేసు. అందుకే రాయబడింది, ఆ యేసునే దేవుడు క్రీస్తుగా లేపి ఉన్నాడు అని. యేసు క్రీస్తు అని ఎందుకు పిలుస్తామో తెలుసా? రక్షకుడుగా వచ్చినవాడు మరణించి తిరిగి లేచాడు అనే ఆనవాలు ఆ పేరు. యేసు మరణించి క్రీస్తుగా లేపబడ్డాడు, అందుకే యేసు క్రీస్తు అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షకుడే అభిషక్తుడై మరలా లేచాడు. ఆదిలో ఏ మహిమ తండ్రి యొద్ద తనకున్నదో ఆ మహిమను అంతటినీ మరలా పొందుకున్నాడు ఆయన. సరే, ఇక్కడ యెహోవా సేనాధిపతి అంటే అర్థం ఏంటి? ఏమంటే ఒకసారి మనం అందరం కీర్తన గ్రంథంలోనికి రండి. ఒకసారి 46:11. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. సేనాధిపతి అన్నా, సైన్యములకు అధిపతి అన్నా ఒక్కరిని గూర్చి రాయబడుతున్న మాటే అది. ప్రైజ్ ద లార్డ్. సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా, అది తండ్రికి సంబంధించిన బిరుదు కాదు. ఇది ఈరోజు క్రైస్తవ్యం ఆశ్చర్యపడే విషయం. అది తండ్రికి సంబంధించిన విషయం కాదు, కుమారునికి సంబంధించిన విషయం అది. ఎందుకంటే సేనలకు అధిపతి, సేనాధిపతి, సైన్యములకు అధిపతి కుమారుడైతే సమస్త పరలోక సామ్రాజ్యానికి అధిపతి రాజు మహావిశ్వ చక్రవర్తి తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పండి, ఒక రాజ్యానికి రాజు ఉన్నాడు లేదా ఒక చక్రవర్తి ఉన్నాడు, అతనే సైన్యములకు అధిపతి అవుతాడా? కాదు కదా. రాజ్యానికి రాజు ఉంటాడు, సైన్యాధిపతి కూడా ఉంటాడు. నేను దేవుని సేనాధిపతిని, యెహోవా సేనాధిపతిని అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వచనం ఇంకొకసారి చదువుదాం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాననెను. చాలు. ఏమంటున్నాడు? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి అంటే అర్థం ఏంటి? ఆకాశ మహాకాశములకు యెహోవా ఉన్నాడు, ఆయన సేనాధిపతిని నేను అంటున్నాడు. కాబట్టి కిరణ్ పాల్ గారు మీరు పొరబడ్డారు. యెహోవా అక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చింది ఒక సేనాధిపతి. క్రీస్తు అయితే అయి ఉండవచ్చునేమో, కానీ మీరు ఆ క్రీస్తునే సైన్యములకు అధిపతి అగు యెహోవా అంటున్నారు. అదే తప్పు కిరణ్ పాల్ గారు అని తమ అసహనాన్ని వ్యక్తపరిచే అవకాశం ఎంతైనా ఉంది, ఉండాలి. అలాంటి పరిశోధన ఉండాలి. కానీ సంగతి పూర్తిగా విన్న తర్వాత అప్పుడు వ్యక్తపరచాలి. మీ ఆలోచన, మీ పద్ధతి, మీ విధానం అంతా కూడా వాక్యానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు మొత్తం విన్న తర్వాత వ్యక్తపరచుకోవాలి మీ అభిప్రాయాలు. అప్పటి వరకు వ్యక్తపరచుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా స్పష్టంగా యెహోవా సేనాధిపతిని నేను అని రాయబడింది. కానీ నేనే సైన్యములకు అధిపతిగా యెహోవా అన్నాడా? అనలేదు. కానీ నేను అంటున్నాను, ఈయన కూడా యెహోవా అని పిలువబడ్డవాడే. నిర్గమాకాండం 23:20 వచనంలో ఇలా రాయబడింది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ప్రైజ్ ద లార్డ్. మాట్లాడుతున్నవాడు యెహోవా, పంపబడ్డవాడు దూత. కానీ ఆ దూతకు ఒక సన్నిధి ఉందంట, ఆ దూత మాట వీరు వినాలంట. ఆ దూతకు కోపం రేపితే ఈ పంపిన యెహోవా కూడా ఏమీ చెయ్యలేడంట. ఎందుకు అంటే యెహోవా అను నామం ఆ దూతకు కూడా ఉంది గనక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాను నామమును ధరించిన ఇంకొక దూత, ఆయనే క్రీస్తు యేసను నరుడుగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవునికిని దేవదూతలకును మధ్యవర్తిగా ఉన్నవానికి దేవదూత అని పేరు ఉండదు, కానీ మధ్యవర్తిగా ఉన్నవాడికి దూత అనే పేరు ఉంటుంది. అందుకే ఈయన పేరు యెహోవా దూత. ప్రైజ్ ద లార్డ్.
ఏమండి, దేవదూత కాదు, ఈయన పేరేంటి? యెహోవా దూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దూతగా విశ్వమంతటిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే క్రీస్తు. ఆయనకు యెహోవా అనే పేరు కూడా ఉంది. ఆదామును చేసింది ఆయనే, మోషేకు కనబడింది ఆయనే, అబ్రహాము దగ్గరికి వచ్చింది ఆయనే, భూమి మీద ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడో అక్కడల్లా ఆయనే. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాలేదు. అనగా సమీపించరాని తేజస్సులో ఉన్న మహాదేవుడు భూమి మీద అడుగు పెట్టడానికి ఎప్పుడు అవకాశం రాలేదు. కుమారుడైన దేవుడే ఆయన్ని బయలుపరుస్తూ వచ్చాడు భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఈ భూమి మీద ఎక్కడ యెహోవా అనే నామంతో ప్రత్యక్షమైన ఎవరు బయలుపరిచారు? కుమారుడే బయలుపరిచాడు, కానీ తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాలేదు. కాబట్టి యెహోషువ ముందు కత్తి దూసి నిలుచున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఖచ్చితంగా ఆయన క్రీస్తే. ఆయన క్రీస్తే అయితే భూమి మీదకి వచ్చింది యెహోవాను నామం ధరించుకుని ప్రతిసారి వచ్చింది ఎవరు? క్రీస్తే. గనక ఇక్కడ వచ్చింది కూడా యెహోవాను నామము ధరించుకున్న క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను యెహోవా సేనాధిపతిని అన్నవాడు సైన్యములకు అధిపతిని అని చెప్పుకోగలిగినటువంటి హోదా గలవాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పరలోక రాజ్యానికి తండ్రి రాజైతే కుమారుడు సేనాధిపతిగా నిలుచున్నాడు, సైన్యములకు అధిపతిగా నిలుచున్నాడు. ఆ ఏర్పాటు ఉంది కనుకే చాలా వరకు ఆనాడు ఏమండి లూసిఫర్ సాతానుగా మారకముందే ఆ ఏర్పాటును చూసే, నన్ను నువ్వు సైన్యములకు అధిపతిగా నియమించలేదే, ఎందుకని ఆయన నియమించావు? నేను నీ కుమారుణ్ణే, ఆయన కూడా నీ కుమారుడే కదా, ఎందుకని మా విషయంలో నువ్వు ఇలా చేశావు, ఎందుకని అన్నిటికీ ఆయన్నే నియమిస్తున్నావు అని మనసులో కొంత చింతపడ్డాడు. దాన్నే చీకటి వాడుకుంది. ఆ తర్వాత లూసిఫర్లో గర్వం చేరింది. నియమించబడ్డాడు కుమారుడు, సైన్యములకు అధిపతిగా నియమించబడ్డాడు. రాజులకు రాజైన దేవుని కుమారుడైన క్రీస్తు సైన్యాధిపతిగా, సైన్యములకు అధిపతిగా నియమించబడ్డాడు. ఇప్పుడు కొంచెం క్లాష్ వస్తుంది. సైన్యాధిపతి అన్నదానికి సైన్యములకు అధిపతి అన్నదానికి తేడా ఉంది కదా. సైన్యాధిపతి అంటే ఒక్క సైన్యానికి అధిపతి, సైన్యముల కంటే అనేక సైన్యములకు అధిపతి. అంటే చాలా సింపుల్. ఇప్పుడు చక్రవర్తి అంటే అర్థం ఏంటి? అనేక రాజ్యాలకు రాజు, అవునా? మరలా వారి రాజ్యంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా రాజా అని పిలిస్తే, నన్ను రాజా అని పిలవవద్దు, మీరు తప్పు చేయించున్నారు, నేను చక్రవర్తిని అని వాదించవలసిన పనేమి ఉండదు. ఎందుకంటే తనకున్న రాజ్యానికి తానే రాజు, తాను గెలుచుకున్న రాజ్యాలకు కూడా తానే రాజు. అనేక రాజ్యాలకు రాజు అయితే చక్రవర్తి తన రాజ్యాన్నే పరిపాలిస్తున్నప్పుడు తానే ఒక రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగూ పరలోకంలో దేవదూతల సమూహము, సైన్యము ఒకటి ఉంటుంది. దేవుడు దేవదూతలందరినీ పరలోకములోనే నివసించాలని నిర్ణయించలేదు. పరలోకంలోనే అందరూ నివాసం చేయరు. వారికి దేవుడు అనేక నివాస స్థలాలు నిర్ణయించాడు. ఇతర ప్రపంచాలలో దేవదూతలు నివాసం చేస్తారు. వారందరూ పరలోకంలోనే ఉండరు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అని రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆ మాటకు అర్థం ఏంటి? వారు బయట నుండి వస్తున్నారు, పైగా తటస్థించిన దినం తర్వాతే వస్తున్నారు. వారికి ఒక దినం తటస్థిస్తుంది, అప్పుడే వస్తున్నారు. వారు బయట నుండి వస్తున్నారు, అందుకే అపవాది అయిన వాడు కూడా వారితో కలిసి లోనికి వస్తున్నాడు. కాబట్టి వారికి దినం తటస్థించినప్పుడే పరలోకానికి వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. అంటే మిగతా దినములు వారు పరలోకములో ఉండరు. మిగతా దినములు వారు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తారు, వారి వారి ప్రపంచాలలో ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క సైన్యం ఉంది అని అర్థం. పరలోకానికో సైన్యం ఉంది, అనేక ప్రపంచాలకో సైన్యం ఉంది, ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క సైన్యం ఉంది. ఆ సైన్యములన్నిటికీ క్రీస్తే అధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పరలోక రాజ్యపు సైన్యానికి సేనాధిపతి, ఇతర రాజ్యాల సైన్యములన్నిటిపైన
సైన్యములకే అధిపతి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా? సైన్యములకు అధిపతి యెహోవా. కుమారునికి ఇవ్వబడ్డ బిరుదు. తండ్రి అయిన దేవుడు విశ్వచక్రవర్తి, కుమారుడేమో సైన్యములకు అధిపతి. అయితే ఈ సైన్యాధిపతినే ఒకరోజు పట్టాభిషక్తుడిగా మహారాజు సింహాసనం మీద కూర్చుండబెట్టే ఒక ఘట్టం కూడా ఉంది. ఈ యువరాజును మహారాజుగా గుర్తించబోయే ఒక రోజు ఉంది. ఎప్పుడో తెలుసా? సంఘ కన్యకతో వివాహం జరిగిన రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వివాహంతో ఆయన అధికారం పొందుతాడన్నమాట. వివాహంతో మొత్తం సకల దేవదూతలు ఆయన ముందు సాగిల పడతారు. అంతకుముందు మొక్కమంటే వారు మొక్కట్లా. ఎందుకో తెలుసా? ఆయన కూడా చాలా కాలం దేవదూతల మధ్యలో ఒక దేవదూతగా కనబడ్డాడు. యెహోవా దూతయే, కానీ దేవదూతలతో సమానంగా ఉన్నాడు. అందుకే రాయబడింది, నీ దేవుడు నీ చెలికత్తెల కంటే నిన్ను ఉన్నతంగా నియమించాడు అని. ఆ నియమం జరగగానే మిగతా వారందరికీ డౌట్. ఏంట్రా, మేము కూడా దేవుని పిల్లలమే, మాకివ్వని ఆధిక్యత ఇతనికి ఎందుకు ఇచ్చారు? మొదటి నుంచి గమనిస్తున్నాం, ఇతను తప్ప ఇంకెవరు సమీపించడానికి తేజస్సులోనికి వెళ్ళలేకపోతున్నారు. మాకైతే అసలు అవకాశమే లేదు. ఏమన్నా అంటే అందులోంచి స్వరం బయటికి వచ్చి మాత్రం మాట్లాడుతుంది. ఏమని? ఇతను ఆది అంతము లేనివాడు, నాలోని ప్రతిరూపము, నాలోని ఇంకో భాగము అని మాట్లాడుతున్నాడు దేవుడు. మేము కూడా ఆయనలోని భాగమే కదా, ఆయన చెబితేనే మేము కలిగాం కదా, ఆయన మమ్మల్ని కూడా కన్నాడు కదా. ఇలాంటి కొన్ని డౌట్స్ దేవదూతలకు ఉన్నాయి. మీకు తెలుసా, దేవదూతల మనస్సులో కూడా దేవుని పట్ల విరోధ భావం ఉన్నది. ఇప్పటి వరకు తెలుసుకోలేని వారు తెలుసుకోవడానికి చెబుతున్నాను. దేవదూతల హృదయములో దేవుని పట్ల కొంత విరోధ భావం ఉంది. అయినా సరే వేరే దిక్కు లేదు, ఆయన్నే ప్రేమించి వెంబడించాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో పిల్లలకు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల పైన కొంచెం వివాదాస్పదమైన మనస్సు కలుగుతూ ఉంటుంది. అయినా సరే ఏం చేస్తాం? వేరే దిక్కు లేదని వారినే వెంబడిస్తుంటారు. అలాగున మీకు అర్థం అవడానికి ఒకసారి మీరు లేఖనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ మాట చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరెవరిని సమాధానపరుస్తున్నాడు తెలుసా? 2 రకాల వారిని సమాధానపరుస్తున్నాడు. ఒకటి మనుషులను, ఇంకొకటి దేవదూతలను. ఎందుకో తెలుసా? దేవదూతలకు కూడా యేసు ప్రభు రక్తం అవసరం. దేవదూతలకు కూడా యేసు ప్రభు రక్తమే పాప విమోచనం. వారు చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమంటే ఎప్పుడైనా మీరు ఆ మాట గురించి ఆలోచించారా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే ఆ ఆజ్ఞ ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల కోసం మాత్రమే ఆ మాట పలకబడలేదు. అక్కడున్నవారు శరీర పాపము చెయ్యరు, కానీ ఆజ్ఞను అతిక్రమించే పాపాలు చేస్తుంటారు. అందుకే వాళ్ళ స్థాయికి వారు చేస్తున్నది కూడా పాపమని వారు గుర్తుపట్టడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే అని మొదట అక్కడ పలికాడు. అదే మనకి ఇక్కడ రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. తెలుసా మీకు? మొదట అక్కడ పలికినది, దేవదూతలు రాసినదే మనకి ఇక్కడ ఇవ్వబడిందండి. వాస్తవం అది. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆజ్ఞలను నియమములను దేవదూతల ద్వారా రాయించాడు, వారి నోటే పలికించాడు, వాటిని ముద్రింపజేసి మనకు అందజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఇదే మాట స్టెఫెన్ కూడా అంటున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ మాట. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. దానిని గైకొనలేదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం. కాబట్టి మనకి ఇవ్వడానికి ముందుగా అది ఎక్కడ నియమించబడింది?
కాబట్టి వారి స్థాయికి వారు శరీర పాపం అదంతా పరలోకంలో ఉండదు కదా. అక్కడ నుండి కొందరు దేవదూతలు భూమి మీదకి వచ్చి తప్పు చేశారు, మానవులతో సంపర్కం పెట్టుకున్నారు కదా. అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలీయులు అనేటువంటి ఆజానుభావులు పుట్టారు. ఏమండి, సామాన్య మనుషుల కంటే కూడా భయంకరమైన రాక్షసాకారం. ఏమండి, దాని గురించి కూడా నెఫీలీయుల పితామహులు ఎవరు అని ఒక అద్భుతమైన సందేశం చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వారి స్థాయికి తగ్గట్టుగా వారు అక్కడ ఉన్నప్పుడు వారు చేయునది కూడా వారు తప్పని పొరపాటని గ్రహించాలి, వారిలో ఉన్న పొరపాట్లను. అందుకే ప్రభు చాలా స్పష్టంగా దేవదూతలలో కూడా ఆయన ఏం వెతుకుతున్నాడంట? పొరపాట్లు వెతుకుతున్నాడు, తప్పులు వెతుకుతున్నాడు. ఆయన దేవదూతలను కూడా ఇంకా నమ్మటం లేదు, వారిలో కూడా తప్పులు దొర్లుతున్నాయి. వారిలో తప్పులు దొర్లుతున్నాయని మీరు ఎందుకు అంటున్నారు కిరణ్ పాల్ గారు? మీ దగ్గర ఆధారం ఏమన్నా ఉందా అని అంటారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. దాని అర్థం ఏంటి? దాని పై అర్థం నువ్వు చూస్తున్నావు, దాని అంతర్యంగాన్ని చూడు ఒకసారి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఒక్క మాట, ఎందుకు తీర్పు తీర్చాలి? ఏ తప్పు చేయనప్పుడు. ఎందుకు తీర్పు తీర్చాలి? ఏ పొరపాటు లేనప్పుడు. వారు కూడా పొరపాట్లు చేస్తుంటారు. అయితే వారి స్థాయిలో వారు చేస్తున్న పొరపాట్లకు వారికి స్పృహ కలగాలి కదా. అయ్యో, మేము చేసింది తప్పని, మేము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం పదే పదే, కాబట్టి మాది తప్పు అని వారికి తెలియాలంటే ఆజ్ఞను అతిక్రమించడం కూడా తప్పని మొదట ఎక్కడ రాయబడాలి? పరలోకంలో రాయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రాయబడింది మొదట ఆ మాట, ఆ తర్వాత మనకు ఇక్కడ ఇవ్వబడింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవదూతలు అందరూ కూడా పొరపాట్లు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. అందులో భాగంగా మమ్మల్ని ఎందుకు నియమించలేదు, ఈయనను ఎందుకు నియమించారని వారిని వారు హెచ్చించుకునే ప్రయత్నం చేశారు. దేవుని ఐడియాలజీ వారికి అర్థం కాలేదు. కొంత మనసులో విరోధ భావం ఉంది. అందుకే కొలసి 1:21 ఏం రాయబడింది? మనసులో విరోధ భావము గలవారునయ్యున్న మిమ్మును కూడా, అంటే ఇంకెవరో ఉన్నారు కూడా, అది సంగతి కూడా. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరో ఉన్నారు. ఎవరు? మనుషులేమో ఇక్కడ ఉన్నారు, ఇంకెవరు ఉంటారు విషయంలో? దేవుడు సృష్టించుకున్న దేవదూతలు. వారి మనసులో విరోధ భావం వచ్చింది ఈయనను సైన్యములకు అధిపతిగా నియమించిన రోజున. అసలు జరిగింది ఏంటంటే, మొదట పరలోకపు సైన్యానికి అధిపతిగా నియమించాడు, సైన్యాధిపతిగా ప్రతిష్ఠించాడు. ఈయన సైన్యాధిపతిగా ప్రతిష్ఠించబడిన తర్వాత మిగతా సైన్యములన్నీ కూడా ఈయన అండర్లోనికి వచ్చేసాయి. ఎందుకో తెలిపిన? విశ్వరాజధాని నగరము సింహాసనం ఎక్కిన వాడు రాజుగా మార్చబడితే ఆ రాజ్యానికి అప్పటికే ముడిపడి ఉన్నటువంటి మిగతా దేశాల రాజులు కూడా ఏమైపోతారు? ఆయనకి స్వాధీనం అయిపోతారు. అప్పుడు రాజుగా ప్రతిష్ఠింపబడ్డవాడు ఆటోమేటిక్గా ఏమని పిలువబడతాడు? చక్రవర్తి. ఎందుకంటే అప్పటికే మిగతా రాజ్యాలు కూడా ఆ రాజ్యానికి అటాచ్డ్ అయి ఉన్నాయి. అలాగున పరలోక రాజ్యాధిపతి, పరలోక రారాజు, ఆయనను పరలోక సైన్యాధిపతిగా నియమించాడు. యాక్చువల్లీ ఆయన బిరుదు సైన్యాధిపతి, కానీ ఆటోమేటిక్గా మిగతా రాజ్యాల సైన్యాలు కూడా ఏమైపోతాయి? ఈ సైన్యాధిపతి కిందికి వచ్చేస్తాయి కనుక సైన్యములకు అధిపతి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ సేనాధిపతి అంటున్నాడు. సేనాధిపతి అని, ఒక్క సేనకు అధిపతి అని ఎందుకు చెప్పుకుంటున్నాడో ఇప్పుడు వివరించాను. క్లియర్? అర్థమైపోయింది కదా అందరికీ? కాబట్టి ఇక్కడ సేనాధిపతిగా వచ్చిన వ్యక్తి ఎవరు? సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, అనగా సైన్యములకు అధిపతి యెహోవా అని ఇప్పటి వరకు మనం తండ్రిని అనుకున్నాం, కానీ పొరపడ్డాం. ఆయన కుమారుడు, కుమారునికున్న బిరుదది సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యెహోవాగా ప్రత్యక్షమై పనిచేసి కార్యాచరణ చేసింది కుమారుడే కాబట్టి. ఇంకొక ఆధారం చూపించి ప్రార్థన చేసుకుందాం. చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఒక్క మాట, వచ్చినవాడు కేవలం ఒక నార్మల్గా ఒక సామాన్యంగా ఉన్న దూతే అయితే ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు విప్పు అని అనడు. ఎందుకంటే ఇదే మాట మోషేతో దేవుడు అన్నాడు. పొదనడిమిన దేవుడు నిలుచుండి మోషేతో మాట్లాడిన సందర్భం అది. నిర్గమకాండం చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 5వ మాట. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము,
నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, మోషేతో ఆ మాట పలికింది దేవుడైన యెహోవాని ఇన్నాళ్ళు నమ్మామా లేదా? అయితే ఇక్కడ కూడా పలుకుతున్నవాడు కూడా ఎవరని నమ్మాల్సి వస్తుంది? యెహోవానే నమ్మాల్సి వస్తుంది. అయితే మోషేతో పలికిన యెహోవా, ఇక్కడ పలికిన యెహోవా కూడా కుమారుడైన యెహోవానే. ఆమేన్. ఇది తెలియక యెహోవా సాక్షులు పొరబడుతున్నారు. క్రీస్తు కృపకు మొత్తం యావత్ మానవ జాతిని దూరం చేయడానికి వారు సంకల్పించుకున్నారు. గొప్ప పనికి పూనుకున్న గొప్ప జ్ఞానహీనులు వారు, అజ్ఞాన పిల్ల పిందలు అని వారికి బిరుదునివ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఎంత చెప్పినా మారరు. రండి అందరిలో కూర్చొని మాట్లాడుకుందామంటే రారు. బాబు, మీరు గెలవడం, నేను గెలవడం, మనం గెలవడం కాదు. దేవుడు గెలవాలి, వాక్యము గెలవాలి, మనం అందరం సత్యములో ఉండాలి, సర్వ సత్యములో ఉండాలి. సత్యం మనల్ని స్వతంత్రులను చేసి గెలిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యెహోషువ ముందు కత్తి దూసి నిలవబడింది ఎవరు? ఇంకొకరు కాదు, ఆయన నజరేయుడైన యేసుగా మనకు పరిచయమై ఉన్నాడు. ఒకప్పుడు ఆయన క్రీస్తుగా పరలోకమందు ఉన్నాడు. ఆయనే యెహోవాను నామము ధరించుకున్నవాడు, ఇక్కడ ప్రత్యక్షమైన వాడు. సైన్యములకు అధిపతి యగు యెహోవా మర్మమేమనగా మర్మమై ఉన్న క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మర్మం అంటే ఏమనుకున్నారు? అందులో భాగం ఇది. ఇది ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తెలియని సత్యం. తెలుసుకోకపోతే నష్టపోతారు. నేర్చుకుందాం, అందరం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఫేమ్ కోసం పరిగెత్తే వారందరూ షేమ్ అవుతారు. దేవుని చేత నియమించబడ్డవారు ఏ గుడిసెలో ఉండి ఆరాధన చేస్తున్నా, సైకిల్ పైన ఆరాధన చేస్తున్నా, ఏమండి కాలినడకలో ఆరాధన చేస్తున్నా, సేవకులారా, సేవకురాన్లారా, విశ్వాసులారా వినండి. మీ స్థాయి ఇప్పుడు ఎవ్వరికి కనబడని తక్కువ స్థాయి కావచ్చు. టైం వచ్చేసింది. తప్పకుండా ఇక నుంచి బలముతోనూ శక్తితోని కాదు, దేవుని ఆత్మ ద్వారా పని జరగబోతుంది. కనుక ప్రతి చిన్న చోట నుండి దేవుని యథార్థ సేవకులు మండబోతున్నారు, లేస్తారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే వాడబడబోతున్నారు. వాక్యము చేత నింపబడిన వారు మాత్రమే వాడబడబోతున్నారు. నా దేవుడు మీతో చెప్పమన్న మాట ఇది. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నెరవేరబోతుంది. ధైర్యం తెచ్చుకోండి. మేమెంత ప్రయాసపడ్డా, మేమెంత ఏడ్చినా, మేమెంత కన్నీళ్లు గార్చినా ప్రజలందరినీ చేరలేకపోతున్నాం, కొందరికే చెప్పగలుగుతున్నామని దేవుడు ఎన్నుకున్న ఓ సేవకుడా, సైనిక, భయపడికి ఇంకా నీ సమయం వచ్చేసింది. దేవుడు నిన్ను లేవనెత్తబోతుంది. ఏ మూలకున్నా సరే దేవుడు ఎన్నుకున్న వారికి అందరికీ కనబడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యెహోవా మర్మము ఏమిటో కాదు, మర్మమై ఉన్న క్రీస్తే యెహోవా మర్మము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక సైన్యములకు అధిపతి యగు యెహోవాని మీరు పిలిచిన ప్రతిసారి కుమారుని స్మరించగలగండి, స్పృహ కలిగి బ్రతకండి. ఈ దినపు ఈ బైబుల్ పరిశోధన తరగతిలో ఇక నుండి దేవుడు మిమ్మల్ని పరిశోధించుగాక, మీరు దేవుని చిత్తం జరిగింతురుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా దేవా, స్పష్టముగా ఖచ్చితముగా మీరు నిరూపించి బోధించినందుకు వందనాలు. మీరు బ్రతుకున్న రోజుల్లో, అనగా మీరు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేవకుండా ఆ శిలువ యజ్ఞం చెయ్యకముందు ఉన్న రోజుల్లో, మీరు భూమి మీద ఉన్న ఆ రోజులలో నిన్ను శాస్త్రులు పరిచయులు అపార్థం చేసుకున్నారు కదా ప్రభువా. అలాగునే ఈనాడు కూడా నీవే దిగి వచ్చి మాట్లాడిన అపార్థం చేసుకుంటారు. కాబట్టి వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటే నిన్ను, నీ స్వరాన్ని, నీ మాటలను అర్థం చేసుకోగలమని మాకు అర్థమైంది. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్. అందరికీ వందనాలు.